రోజు నేను సింపుల్ బిర్యానీ చేస్తున్నానండి. జస్ట్ కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేస్తున్నాను. చికెన్ 1 కేజీ, తర్వాత పెద్ద ఉల్లిపాయలు 2, తర్వాత 10 పచ్చిమిరపకాయలు పేస్టు, తర్వాత పెరుగు. ఇదిగోండి ఈ మసాలాలు, 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిల్, ఉప్పు. ఇంతేనండి, వీటితో నేను ఫినిష్ చేసేస్తాను. తర్వాత వాటర్ కూడా వేసుకుంటానండి. నేను ఈరోజు సింపుల్ చికెన్ బిర్యానీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన చికెన్ వచ్చి 1 కేజీ చికెన్, 3/4 కేజీ రైస్, తర్వాత ఆనియన్స్ వచ్చి 2 పెద్ద ఉల్లిపాయలు, 2 ఆనియన్స్ తీసుకున్నాను, పెద్ద ఉల్లిపాయలు స్లైసెస్గా కట్ చేసుకోవడానికి. 10 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి, మిక్సీలో పేస్ట్ చేసి పెట్టాను. తర్వాత 1/2 కప్ కర్డ్. చూసారు కదండి ఈ మసాలాలు: లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, జాపత్రి, మరాఠీ మొగ్గ, అనాచి పువ్వు, కొంచెం సోంపు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి 1.5 స్పూన్ అండి. రుచికి సరిపడా ఉప్పు. చూసారు కదండి, గిన్నె పెట్టుకున్నాను స్టవ్ మీద. తర్వాత ఆయిల్ వేసుకుంటున్నానండి. ఈ ఆయిల్ వేడెక్కాక లవంగాలు, యాలకులు, అన్ని మసాలా సరుకులు వేసుకుంటానండి. ఇప్పుడు తాలింపులు. ఇంకా కొంచెం వేడెక్కాలండి. ఆయిల్ వేడెక్కిపోయిందండి. ఇదిగో ఇవన్నీ వేసేసుకుంటున్నాను. చెప్పాను కదండి, కొంచెం యాలకులు వచ్చి ఉబ్బేంత వరకు వేగితే సరిపోతుందండి. తర్వాత 2 కట్ చేసిన ఉల్లిపాయలు కూడా స్లైసెస్ కూడా వేసేసానండి. ఇది కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసుకుందాము. చూసారు కదండి, ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయల పేస్టు వేసేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయల పేస్టు వేసానండి. వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలాలు, ఉల్లిపాయలు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయల పేస్టు ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఇందులో చికెన్, పెరుగు యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇదిగోండి ఫ్రై అవుతున్నాయి, ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి. నేను సాల్ట్ కూడా వేస్తున్నానండి. త్రీ స్పూన్స్ వేసుకున్నాను, సరిపోకపోతే మళ్ళీ వేస్తానండి చిన్న స్పూన్తో. చూసారండి, ఇలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. చికెన్ తర్వాత పెరుగు, పెరుగు వేసుకుందామండి. పెరిగేసి కలుపుకుందాము. చూసారు కదండి, నేను ఇందులో వాటర్ పెట్టుకున్నాను మరిగించుకోవడానికి. 2 గ్లాసెస్ రైస్కి 3 గ్లాసెస్ వాటర్ పెట్టుకున్నాను. బాయిల్డ్ అవ్వగానే కట్టేస్తానండి. ఇప్పుడు ఈ వాటర్ని దానిలో పోస్తాను. 3 గ్లాసెస్ కంటే ఒక పావు గ్లాస్ కంటే కొంచెం తక్కువైనా పర్లేదు, యాడ్ చేసుకోండి. మరిగినప్పుడు తగ్గిపోతే
మళ్ళీ కష్టమవుతుంది. 3 గ్లాసెస్ సరిపోతుందండి, చికెన్లోంచి కూడా వస్తుంది కాబట్టి వాటర్. రైస్ వేస్తున్నానండి ఇప్పుడు. టూ గ్లాసెస్కి 3.5 గ్లాస్ వాటరు, తర్వాత రైస్, చికెన్ అన్నీ వేస్తున్నానండి. వేడి నీళ్ళు ఈ రైస్లోను చికెన్లోనూ వేసేసానండి. ఇప్పుడు మూత పెట్టేస్తాను సిమ్లో. చూసారు కదా ఎంత ఈజీయో చేసుకోవడం. ఇంతేనండి ఇంగ్రీడియంట్స్ కూడా, నేను ఇంకేమీ వేయను. ఈ లవంగాల నుంచి యాలకులు, ఈ స్టార్ అనిష్, జాపత్రి ఇవన్నిటి నుంచి వచ్చే ఫ్లేవరే సరిపోతుందండి. చూసారా అండి, బిర్యానీకి కావాల్సిన చికెన్ ఉడుకుతుందండి. దాని మీద నేను వెయిట్గా ఏదైనా పెడతాను, త్వరగా ఉడికిపోతుందని నేను ఇప్పుడు వేరుశనగ గుళ్ళు పెట్టాను. అలా పెడితే మనకి మంచిగా వేడెక్కి వేరుశనగ గుళ్ళు కూడా. చూసారు కదండి, చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఉప్మా ఎంత సింపులో చికెన్ బిర్యానీ అంత సింపుల్, లెస్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేశానండి. మీరు కూడా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.